దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా, రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి, 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు. ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్, చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు. 5 ఏళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా. అలాగే కరగ్రహారం గోడౌన్స్లో పని లేకుండా చేసావు కదా. మొత్తం ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి వచ్చే బియ్యం మొత్తం కూడా నీ గోడౌన్స్లో పెట్టుకుని ఆ గోడౌన్స్ ద్వారా విపరీతంగా దోచుకుని ఇప్పుడు మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడింది. ఇంకా చాలా ఉంది దీని వెనక. మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచే ఒక అవినీతి మీద కట్టినటువంటి గోడౌన్ అది. అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు. ఇవాళ భయపడి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఊరొదిలి పారిపోయి నిన్నొచ్చి పరామర్శలు, దొంగగా పరామర్శలు. ఈ పెద్ద మనుషులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద మనుషులు వచ్చి దొంగకి పరామర్శలు. వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ. వైఎస్ఆర్ పార్టీ నాయకుడే ఒక దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బాగోతాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, దాదాపు 5 లక్షల టన్నుల బియ్యం మాయమైపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి బుకాయించే కార్యక్రమాలు చేస్తే ఎవరు ఊరుకోరు. మొత్తం మీ స్కాములు మొత్తం కూడా బయటకు వస్తాయి. మీరు బస్సుల్లో చేసిన స్కాములు, ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ పనిచేసినటువంటి కొడాలి నాని గారిని నిశానీ చేసి అతన్ని కూడా జిల్లాల్లో వాళ్ళ ఫైళ్ళు కూడా నువ్వే చూస్తావు. అందుట్లో దోపిడీ. మరి ఆ రోజున జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ఒక అధికారిని నేను పెట్టుకుని ఇలాంటి స్కాములన్నీ మీరు చేస్తారు. ఇవన్నీ కూడా తోడతాం, బయటికి తీస్తాం. మొత్తం కూడా ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ మేము జవాబుదారీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకులాగా అడ్డదిడ్డంగా అక్రమ అరెస్టులు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించారు. మీరందరూ కలిసి అక్రమ కేసులు పెట్టించారు. ఇవాళ మేము ఏది చేసినా నీతిగా నిజాయితీగా చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల మటుకు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. తరలించేశారు బియ్యాలని మొత్తం కూడా, మొత్తం అవినీతిమయం చేశారు. కింద నుంచి పేదలకి చెందాల్సినటువంటి బియ్యం అవన్నీ కూడా దోచుకుని ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు మీరు చేశారో వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. బినామీల్ని పెట్టుకుని మీరు దోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు మరి బందర్లో, మచిలీపట్నంలో మీరు చేసినటువంటి, మీరు మీ కుమారుడు గంజాయితో అమాయకుల్ని బలి తీసుకున్నటువంటి సందర్భాలను కూడా విచారణ జరుగుతూ ఉంది.
మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు మళ్ళీ దొంగలే వచ్చి మా పక్కన నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరగదని కూడా తెలియజేస్తా ఉన్నా. దొంగల్ని ఖచ్చితంగా తగిన విధంగా శిక్షిస్తాము తప్ప అట్లాంటి దుర్మార్గుల్ని మా దరిదాపులు కూడా రానివ్వమని కూడా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని